శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, టాలీవుడ్ ప్రముఖ నటి పావలా శ్యామ్లా గారు మరణించారు. సోషల్ మీడియా ద్వారా ఆమెకి చాలామంది హీరోలు, చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ వచ్చినప్పటికీ ఎట్లా ఆమె ప్రయాణం ఏంటి? ఆమె మరణం వరకు ఎలా జరిగింది? ఆవిడ రంగస్థలం నుంచి సినిమాకి వచ్చినటువంటి నటి. రంగస్థలం నుంచి అంటే యాక్చువల్గా వాళ్ళది విజయవాడ దగ్గర ఇప్పుడు అమరావతిగా చెప్తున్నటువంటి గ్రామాలు, అమరావతిలో కలిసిపోయిన గ్రామాల్లో పుట్టినటువంటి అమ్మాయి. అక్కడి నుంచి వాళ్ళ ఫాదరు బిజినెస్ మ్యాన్ అంటే ఆయన ఏదో భారీ వ్యాపారస్తుడిగా అనుకోవడానికి లేదు, కానీ ఈ అక్కడ పండే కూరగాయలు అవి పక్కకి తీసుకెళ్ళి అమ్ముకు రావటం ఇలాంటి కార్యక్రమమే. ఆ ప్రయాణంలో ఆయన అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు, ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళేవాడు. అలా ఒక ఎక్స్పోజర్ ఉంది అమ్మాయికి. ఆ ఎక్స్పోజర్తోనే స్టేజ్ పెర్ఫార్మర్గా మారింది ఆవిడ. ఒక రకంగా రంగస్థలానికి అతి గొప్ప ప్రతిభని పరిచయం చేసినటువంటి రసనా వెంకటేశ్వరరావు గారు, కుప్పిలి వెంకటేశ్వరరావు ఆయన పేరు. అలాంటి దర్శకుడి దగ్గర పనిచేసింది ఈవిడ రంగస్థలం మీద. అలాగే గణేష్ పాత్రరావు గారు రాసిన పావల, కొడుకు పుట్టాల అనే నాటకాల్లో నటించింది ఈవిడ. ఆ నటించటం ద్వారా అలాగే ఆవిడకి ఆ పేరు రావడానికి కారణం అదే. పావలాలో చేసిన క్యారెక్టర్ ద్వారా ఆవిడకి పావలా శ్యామల అనే పేరు వచ్చింది. ఆ పావలా అనే నాటకం రాసిన గణేష్ పాత్రరావు గారి మామగారే ఈ కె వెంకటేశ్వరరావు గారు. అలా అదంతా ఇంటర్లింక్డ్ వ్యవహారం. వైజాగ్ నుంచి ఆపరేట్ అయినటువంటి ఒక నాటక సమాజాల నుంచి మొదలైంది అది. వాళ్ళు ఈ అమ్మాయి గురించి విని తమ నాటకాల్లోకి తీసుకున్నారు. అలా ఆవిడ పాత్రరావు గారి నాటకాలు, వెంకటేశ్వరరావు గారి నాటకాలు కూడా ఆడేది. అలా స్టేజ్ మీద ఆవిడకి ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. ఇమేజ్ క్రియేట్ అయిన సందర్భంగా రంగస్థలంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జంధ్యాల గారు. ఆయన ఏక్ దిన్ కా సుల్తాన్, తర్వాత సంధ్యారాగంలో శంఖారావం ఇలాంటి నాటకాలు రాసి రంగస్థలం మీద ఆడిన చరిత్ర ఉంది ఆయనకి. ఆయన నాటకాల్లో నటించి పాపులర్ అయినదే అన్నపూర్ణ గారు కూడా. ఉమా అనే పేరుతో ఆ రోజుల్లో యాక్ట్ చేసేది ఆవిడ. ఆవిడ కూడా జంధ్యాల గారి సినిమా అంటే ఆయన నాటకాల నుంచి నటన మొదలుపెట్టి నెమ్మదిగా ఆవిడ అందరి నాటకాలు ఆడేది. జంధ్యాల గారు స్టేజ్ మీద నటించినప్పుడు ఆయనకి హీరోయిన్గా నటించిన చరిత్ర కూడా ఉంది అన్నపూర్ణ గారికి. అలా వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు. జంధ్యాల గారే ఈవిడ్ని సినిమాల్లోకి తీసుకొచ్చారు. ఎవరిని? ఈ పావలా శ్యామల్ని. ఆవిడ్ని బాబాయ్ అబ్బాయి అనే సినిమాలో మొదటిసారిగా వాడారు. వీళ్ళు అద్దెకుంటారు ఒక ఇంట్లో. ఆ ఓనర్ కూతురు క్యారెక్టర్లో ఈవిడ్ని ప్రవేశపెట్టారు. ఆ క్యారెక్టర్ ద్వారా ఈవిడికి ఒక స్పెషల్ ఇమేజ్ వచ్చింది. అదేమంత గొప్ప పాత్ర కాదు, కానీ ఆవిడ అభినయించిన తీరు పేరు తీసుకొచ్చింది. మిగిలిన డైరెక్టర్లు కూడా తమ సినిమాల్లో అవకాశాలు ఇవ్వడానికి అదే దోహదపడింది. ఆ తర్వాత జంధ్యాల గారు తీసిన చాలా సినిమాల్లో ఈవిడ కనిపిస్తుంది. ఏదో ఒక క్యారెక్టర్ అయితే ఈవిడతో చేయించుకునేవాడు ఆయన. అంటే నటిగా ఆవిడ ప్రూవ్డ్, రంగస్థలం మీద ప్రూవ్ అయిన నటి కాబట్టి సినిమాలో కూడా ఏ ఎమోషన్ చెప్పినా ఆవిడ కనెక్ట్ చేసుకుని వెళ్ళిపోయేది. ఇది రంగస్థలం మీద ట్రైన్ అయిన నటులతో ఉండే అడ్వాంటేజ్. వాళ్ళు పెద్దగా తినరు, విషయాన్ని వెంటనే ఆకలింపు చేసుకుంటారు. ఈ ప్రతిభ ఉంది కాబట్టి ఆవిడ్ని పికప్ చేశాడు ఈయన జంధ్యాల గారు. అక్కడి నుంచి సినిమాలతో ప్రయాణం. పావలా శ్యామలుగానే సినిమాల్లోకి వచ్చింది ఆవిడ. వచ్చి ఇక్కడ నడుస్తున్నటువంటి టైము ఆవిడకి చిన్నప్పుడే మ్యారేజ్ అయింది, భర్త చనిపోయాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఎర్లీగానే చనిపోయాడు ఆయన. మ్యాక్సిమం 3-4 ఏళ్లే ఉన్నాడు ఈవిడతో. ఆయన చనిపోయిన తర్వాత ఈవిడ గివప్ అనకుండా ఈ పిల్లల్ని పెట్టుకుని వీళ్ళని పోషించుకోవడం కోసం తనకి తెలిసిన నటనని వినియోగించుకొని దాన్నే వృత్తిగా మలుచుకోవాలనుకుని ఇలా రంగస్థలంలోకి ప్రవేశించారు ఆవిడ. అలా రంగస్థలంతో పెనవేసుకుని అక్కడి నుంచి జంధ్యాల గారి గైడెన్స్లో ఆవిడ ఇండస్ట్రీకి వచ్చి సినిమా పరిశ్రమకు వచ్చి ఇక్కడ కూడా నటిగా తనకంటూ గుర్తింపు సంపాదించుకుని
ఆవిడ ఆర్థికంగా ఏం సంపాదించుకున్నారు అనే దాన్ని పక్కన పెడితే ఒక రకంగా పేరైతే సంపాదించుకోగలిగారు. ఆర్థికంగా చాలామంది సీనియర్ ఆర్టిస్టుల లాగానే ఆవిడ కూడా పెద్దగా దాచుకోలేదు. వచ్చిన రెమ్యూనరేషన్లు తక్కువే ఆ రోజుల్లో. వీళ్ళకి ఎగ్గొట్టిన వాళ్ళ సంఖ్య అపరిమితం. ఇలా నానా కష్టాలు ఉండగా ఆవిడ నెమ్మదిగా అడపదడప సోషల్ మీడియాలో మెరిసేది. ఇప్పుడు ఆ మెరుపు ఉండదు అనేది ఆవిడ చనిపోయిన తర్వాత. ఆవిడ ఇండస్ట్రీని ఒక రకంగా బ్లాక్ అండ్ వైట్లో చూసింది. అందుకని ఆ అనుభూతులు షేర్ చేసుకునేటప్పుడు ఆ మానవీయ కోణాలు ఇవన్నీ అర్థమవుతాయి. అలా పావలా శ్యామల వెళ్ళిపోవడం అనేది ఒక సెన్సిబుల్ ఆర్టిస్ట్ని తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయింది అని చెప్పక తప్పదు.